जब भी हमें कुरान शरीफ को पढ़ेंगे या सुनेंगे तो जो भी हम पहले इस प्रोग्राम आगाज़ करने से पहले इंशाअल्लाह कुरान की तिलावत से इस प्रोग्राम को आगाज़ करेंगे। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अर्रहमानिर रहीम मालिकि यौमिद्दीन इय्याका नअबुदु व इय्याका नस्तईन इहदिनस सिरातल मुस्तकीम सिरातल लज़ीना अनअमता अलैहिम गैरिल मग़दूबि अलैहिम वलज़्ज़ाल्लीन बिस्मिल्लाहिर रहमानिर रहीम कुल हुवल्लाहु अहद अल्लाहु समद लम यलिद वलम यूलद वलम यकुल लहू कुफुवन अहद सदक़ल्लाहुल अज़ीम। ले लो आप लोग बच्चे ले लो असल ये दोनों मारो पुट्टो रहमतुल्लाहि व बरकातुहू। दोस्तों, आज बहुत खुशी की बात है कि राजाना सिलसिला डिस्ट्रिक्ट में फाजिल नगर के अंदर आज हम लोग झंडा होस्टिंग कर रहे थे कि इसका मिसाल ये है कि हम सब एक है। अगर हम ऐसा एक होकर इस तेलंगाना के अंदर अगर हम सब मिलकर काम करेंगे तो इंशाल्लाह जो भी हमारे जो दस्तूर में है हिंदुस्तान के अंदर वो हक हासिल करने के लिए बहुत आसानी होगी। और ख़ुशी की बात है कि तेलंगाना जब आया था उसके बाद ये हमारा राजाना सिलसिला डिस्ट्रिक्ट में पहला जो विलेज क्या है, पहले ये अंडर द किसमें ये फाजिल नगर में था, अब ये सेपरेट जीपी बनी है। तो क्या है हमारे तेलंगाना जो जहाँ भी हमारे हरनाले के गाँव घरा हैं तो थोड़े लोगों को नहीं मालूम हो कि क्या है वो तांडे गाँव के दूर है। तकरीबन हमारे जो दुर्गाकाशा के जो गोडाला है जो तांडे है तो ग्राम पंचायती नहीं बनी, तो बहुत अफसोस की बात है। लेकिन यहाँ खुशी महसूस होती है कि आप लोग सब फाइट कर ये जीपी को अलग करें। तो हाँ, और भी हम लोग इंशाल्लाह हम डिमांड करते हैं कि गवर्नमेंट से जो भी बच गए हमारे लोगों के जो तांडे हैं तो उसको भी हम ग्राम पंचायती करने के लिए इंशाल्लाह हम स्टेट कमेटी को भी हम इंशाल्लाह मशवरा के साथ बैठकर हम लोग ये डिमांड भी करेंगे इंशाल्लाह। ఈరోజు తుర్కాష్ నగర్ వేములవాడ రూరల్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో తుర్కకాష జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది। ఈ కార్యక్రమానికి వచ్చిన స్టేట్ కమిటీ ప్రెసిడెంట్ షేక్ బడేసాబ్ గారికి, అలాగే ప్రధాన కార్యదర్శి స్టేట్ షేక్ సయ్యద్ షరీఫ్ గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ రహీం గారికి, ఇతర జిల్లాల నుంచి వచ్చిన ముఖ్య నాయకులకు, జిల్లా కమిటీ సభ్యులకు అందరికీ మా తుర్కాష్ నగర్ గ్రామం నుంచి అందరికీ శుభాకాంక్షలు। ఈరోజు తుర్కాష్ నగర్ తుర్కకాశ అనే మనది ఒకటి కమ్యూనిటీ దాదాపు ఒక 100 సంవత్సరాల నుంచి మా జాతికి ఎవరు గుర్తించలేదు। ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఎన్నో పోరాటాల నుంచి మా షేక్ బడేసాబ్ అధ్యక్షులు స్టేట్ అధ్యక్షులు గారి నాయకత్వంలో ఒక స్కీమ్ లాంచ్ చేసింది। దానికి గవర్నమెంట్కి, కాంగ్రెస్ గవర్నమెంట్కి, మా స్టేట్ కమ్యూనిటీ నుంచి, జిల్లా కమ్యూనిటీ నుంచి, అదే మా గ్రామం కమ్యూనిటీ నుంచి
చాలా అభినందనలు తెలియజేస్తున్నాము. మరెన్నో మా జాతికి మరెన్నో కొన్ని స్కీమ్స్ ఇవ్వాలని గవర్నమెంట్ని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఇంకెన్నో మా జాతికి నిత్యం మనం బండ పనే కొట్టుకునే మా జాతి, అలాగే అందులో కొన్ని స్కీమ్స్ పెన్షన్ అయినా మరి ఎస్క్రిష్ అయినా అది మాకు చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ కొంచెం గుర్తించి దాన్ని అమలు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చేసిన స్టేట్ కమిటీ నాయకులు, జిల్లా కమిటీ నాయకులు, గ్రామ ప్రజలు అందరికీ నా అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ఈరోజు ఫాజిల్ నగర్, తుర్కాష్ నగర్లో తుర్కకాష సంక్షేమ సంఘం జెండా ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతంగా చేయడం జరిగింది. తుర్కకాష కార్మికుల యొక్క ఐక్యతను, తుర్కకాషల యొక్క బలాన్ని ఈ జెండా యొక్క నిదర్శనం. ఐక్యతకు, తుర్కకాష ఐక్యతకు ఈ జెండా నిదర్శనంగా కనిపిస్తుంది. తుర్కకాషల కార్మికులను రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యం చేస్తూ సంఘ బలోపేతానికి కృషి చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో జెండాను ఆవిష్కరించడం జరుగుతుంది. అదే దిశగా ఈరోజు ఫాజిల్ నగర్ కూడా వచ్చి జెండాను ఆవిష్కరించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే తుర్కకాషలు కుంగి కృషించి కడు నిరుపేద కుటుంబంలో గుడిసెల్లో జీవిస్తున్నది కేవలము అన్ని వర్గాల్లో కేవలం తుర్కకాషలు మాత్రమే కనిపిస్తూ ఉన్నది. అభివృద్ధికి నోచుకోకుండా విద్యకు కానీ ఉపాధికి కానీ అన్ని విధాలు కూడా తుర్కకాషలు వెనుకబడి ఉన్నారు. కావున తుర్కకాషలను రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం గుర్తించి తుర్కకాషల అభివృద్ధికి ప్రత్యేక సంక్షేమ సంఘానికి ఏటా 100 కోట్ల బడ్జెట్ కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. తుర్కకాషలను కేవలము ఓటర్లుగా మాత్రమే చూడకుండా తుర్కకాషలు కూడా ఈ భారతదేశ పౌరులే. తుర్కకాషలు అనాది కాలం నుంచి కేవలము బండను మాత్రమే వృత్తిగా ఎంచుకొని వృత్తే ధర్మంగా ఎంచుకొని ఈరోజు బండనే పట్టుకుంటూ విద్యకు కానీ ఉపాధికి కానీ సమాజానికి దూరంగా వండుకుంటూ కొండలలో గుట్టలలో బతుకుతున్న పరిస్థితి. వీళ్ళను సమాజానికి దగ్గరగా చేస్తూ సంక్షేమ పథకాలు వీరికి చేరువయ్యే విధంగా వీళ్ళ అభివృద్ధికి బాటలు వేస్తూ యువతరానికి విద్యను ఉపాధిని అందిస్తూ వీళ్లకు ఒక మంచి పౌష్టిక ఆహారాన్ని, అదేవిధంగా వీళ్ళ అభివృద్ధి కొరకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాము. ఒకప్పుడు చూసుకున్నట్లయితే కోయా గోండు జాతి వాళ్ళు మాత్రమే మనము జంగలలో కానీ అడవులలో చూసేవాళ్ళం. ఈరోజు దేశవ్యాప్తంగా కేవలము అతి పేదరికంలో బతుకుతుంటూ కొండలకు గుట్టలకు మధ్యలో గుడారాలు గుడిసెలు ఏర్పాటు చేసుకొని బతుకుతున్నది కేవలం తుర్కకాషలు మాత్రమే కనిపిస్తూ ఉన్నది. ఈ సందర్భంగా మేము తుర్కకాషలను ఐక్యం చేస్తున్నాము. తుర్కకాషలు అందరు కలిసి ఈ యొక్క ఒక మహోన్నతమైన ఈ యొక్క ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాము. తుర్కకాషలు అందరు కలిసి ఐక్యం చేసి మా యొక్క హక్కులను నెరవేర్చుకునే దిశగా మేము కృషి చేస్తూ ఉన్నాము. మా యొక్క తుర్కకాషల కోసము ప్రభుత్వం గుర్తించి ప్రతి ఏటా ప్రత్యేక బడ్జెట్ కేటాయించకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాము. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క మెడలు వంచైనా తుర్కకాష హక్కులను మేము సాధించుకు తీరుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఒక్క తుర్కకాష నాయకులు ఈ యొక్క ఉద్యమంలో అందరూ నడుం బిగించాలి, మీ వంతు వాటగా ముందుకు రావాలి, మన ఐక్యలు మనం సాధించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. జై. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో మరియు ఫాజిల్ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో మన జాతి జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన నాతో పాటు మా రాష్ట్ర కమిటీ సభ్యులకు,
అదేవిధంగా ఇతర జిల్లాల నుంచి వచ్చిన జిల్లా అధ్యక్షులకు, అదేవిధంగా మండల కమిటీ అధ్యక్షులకు, గ్రామశాఖ అధ్యక్షులకు, మరియు ఫాజిల్ నగర్ గ్రామ సర్పంచ్కు, మరి అదేవిధంగా ఎక్స్ ఉప సర్పంచ్కి, ఇక్కడ సభాధ్యక్షుడు వహించిన హుసేన్ భాయ్ గారికి, అదేవిధంగా ఇక్కడ వార్డు మెంబర్స్ వారందరికీ, మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి వీచేసిన మీడియా సోదరులకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి 2 డిమాండ్ చేయడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే, ఈ తుర్కకాష జాతికి దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నారు. కావున ఈ మధ్యలోనే మా జమాతే ఉల్మా హిందూ వారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర కమిటీ సభ్యులతోటి, ఈ జిల్లా కమిటీ అధ్యక్షుల సహకారంతో ఈ మధ్యలోనే వీళ్ళందరి పోరాట ఫలితంగానే మొట్టమొదటిసారిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తుర్కకాష సంక్షేమ సంఘానికి సంబంధించింది శాసన మండలిలో గలమిప్పిన కామ్రేడ్ నెల్లికంటి సత్యం గారికి మా రాష్ట్ర కమిటీ తరపు నుంచి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, అదేవిధంగా ఈ జాతికి మొట్టమొదటిసారి కూడా మీకు మేము ఉంటానని, మీకు చేదోడుగా వాదోడుగా ఉంటానని మాకు వెన్ను తట్టి నడిపించిన మరో మహానేత ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, అదేవిధంగా ఎన్నో పోరాటాల ఫలితంగా మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ అన్న గారి సారథ్యంలో దాదాపు 12 కోట్ల రూపాయలు కేటాయించి ఈ జాతికి మొదటిగా ఒక బీజం వేయడం జరిగింది. అది జనరేటర్స్, కిట్స్. దానితో పాటు ఇప్పుడే కానీ ఎక్కడే కానీ రాష్ట్రంలో ఎక్కడ పోయినా కానీ కార్మికుల మీద, కరెంటు సమస్యల మీద కరెంటు డిపార్ట్మెంట్ కానీ ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మా తుర్కకాష కార్మికుల మీద దౌర్జన్యాలు చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి మేము డిమాండ్ చేస్తున్నాము. అయ్యా, మీరు కూడా కరెంటు సంబంధించింది ఒక మొబైల్స్ మీటర్స్ కూడా ఏర్పాటు చేసి, మేము కూడా వాటికి మీరు ఎక్కడ కార్మికులు అయితే పని చేస్తారో అక్కడ కరెంటు మొబైల్స్ సంబంధించిన మీటర్ ఏర్పాటు చేసి దానికి కూడా కరెంటు బిల్లు మేము ఎంత వస్తుందో అంత కట్టుకుంటాం. కాబట్టి దానికి సంబంధించింది కూడా మీటర్స్ ఏర్పాటు చేయాలని మేము మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారికి కూడా విన్నపం చేయడం జరిగింది. త్వరలో కూడా వారు అపార్ట్మెంట్ ఇచ్చి మీ సమస్య సాల్వ్ చేస్తాను కోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, ఈ రోజులల్లో వెనుకబడిన అన్ని కులాల మతాల కంటే కూడా వెనుకబడింది కేవలం తుర్కకాష జాతి. ఈ తుర్కకాష జాతి అభివృద్ధి చెందాలన్నా, బాగుపడాలన్నా కేవలం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటే తథ్యం. కాబట్టి ప్రత్యేక కార్పొరేషన్ కూడా తుర్కకాషకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఇక్కడ ఫాజిల్ నగర్ నుంచి కూడా ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం సోదరులారా. అదేవిధంగా ఏదైతేనేమి విద్య, ఉద్యోగం, వాణిజ్యం, వివిధ ఉపాధి రంగాలలో సముచిత స్థానం కొరకై ఈ తెలంగాణలో ఉన్న యువత నడుం బిగించి మా యొక్క జిల్లా అధ్యక్షులకు కానీ వాళ్ళకు రాష్ట్ర కమిటీ కానీ వీళ్ళు సహాయ సహకారాలు అందించాలని మరొకసారి ఇక ఫాజిల్ నగర్ నుంచి ఈ తెలంగాణ యువతకు కూడా మేము ఒక సూచన చేయగలుగుతున్నాం సోదరులారా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మరి జిల్లా నాయకులకు, ఇక్కడ ఫాజిల్ నగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కార్యవర్గానికి కూడా నాకు ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. మిత్రులారా, వర్ధిల్లాలి తుర్కకాష కార్మికుల